హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ బై గని. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కి సూపర్ క్విక్ అండ్ చిన్న రివ్యూ చూద్దాం. స్పాయిలర్స్ ఏం లేవు, స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సీజన్ 3లో స్టోరీ మొత్తం నార్త్ ఈస్ట్ సైడ్లో జరుగుతుంది. అంటే అస్సాం, మేఘాలయ, మిజోరం ఈ ప్లేసుల్లో అనమాట. అక్కడ పొలిటికల్ ఫైట్స్, గ్రూప్ మధ్యలో టెన్షన్స్, ఇలా చాలా విషయాల్ని బాగా డీల్ చేశారు. మన శ్రీకాంత్కి ఇంట్లో పిల్లలు వాళ్ళ టెన్షన్, బయట టీఏఎస్సీ వర్క్ టెన్షన్, రెండు పక్కల నుంచి ఫుల్ ప్రెషర్ పడిపోయి శాండ్విచ్ మొత్తం అయిపోతాడు. ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే డేంజర్, రిస్క్, టెన్షన్ అన్ని ఇంకా ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన హీరో అయితే ఎరగదీసేశాడు. ముందు వచ్చిన 2 సీజన్లకి ఏమాత్రం తీసిపోకుండా సైలెంట్ అండ్ న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. స్ట్రెస్ లో ఉండడం, టైర్డ్ లుక్, ఫ్యామిలీ గురించి వర్రీ అన్ని సూపర్. నెక్స్ట్ జయదీప్ అహ్లావత్, ఈయన సీజన్ లోనే బిగ్గెస్ట్ హైలైట్. ఈయన వస్తే సీన్స్ లో వచ్చిన వైబే డిఫరెంట్. ఈయన విలనా లేదంటే ఇంకేమన్నానా అని సస్పెన్స్ తో బుర్ర బద్దలైపోతుంది. నెక్స్ట్ జేకే, ఆయన వచ్చిన ప్రతిసారి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. శ్రీకాంత్ అండ్ జేకే సీన్స్ అయితే సూపర్ ఫన్ ఉంటాయి. మరి మన ప్రియమైన గారిని మర్చిపోకూడదు. ఆవిడ కూడా సపోర్టింగ్ రోల్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఈ మూవీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ యాక్టింగ్ సైడ్ అయితే మిస్టేక్స్ ఏం లేవు, అందరూ టాప్ నాచ్ లో ఇరగదీసేశారు. సెకండ్ నార్త్ ఈస్ట్ సెటప్. నార్త్ ఈస్ట్ లొకేషన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నార్మల్ గా చాలా రేర్ గా చూస్తాం ఇవన్నీ. నెక్స్ట్ కామెడీ. శ్రీకాంత్ అండ్ జేకే మధ్యలో మంచి కామెడీ అయితే ఉంటుంది. ముందు సీజన్ లో ఎలాగున్నారో సేమ్ అదే విధంగా మంచి కామెడీతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్షన్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. యాక్షన్ సీన్స్ లో ఓవర్ గా ఏం చేయలేదు, రియలిస్టిక్ గా చాలా డీసెంట్ గా చేసినారు. ఇక దీంట్లోని నెగిటివ్ విషయాలకు వస్తే కొన్ని ఎపిసోడ్లు అయితే చాలా స్లోగా, ఏంటి ఇంకా జరుగుతూనే ఉందనే ఫీల్ వస్తుంది. దీంతో పాటు స్టోరీలో చాలా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో ఎవరు ఏ గ్రూప్ లో ఉన్నారు అనేది ఫాలో అవడం చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ మనం మెయిన్ గా ఫోకస్ చేసేటివి ట్విస్ట్లు. దీంట్లో ట్విస్ట్లో మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగానే అర్థమైపోతుంది. సీజన్ 1, సీజన్ 2లో ఉన్నట్టు అంత షార్ప్ గా అయితే లేవు. దీనికి తోడు ఎండింగ్ ఒకటి సంబంధం లేకుండా అర్థం కాకుండా కట్ చేసేస్తారు. చాలా మంది ఏం జరిగింది, ఇది ఎండింగా అని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ మీరు అవ్వలేదంటే మీరు ఇంటెలిజెంట్ అనే అర్థం. ఇక ఓవరాల్ గా చూస్తే ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఒక డీసెంట్ సీజన్. యాక్టింగ్ సూపర్, విజువల్స్ బాగానే ఉంటాయి, నార్త్ ఈస్ట్ సెటప్ కూడా చాలా బాగుంది. కానీ సీజన్ 1, 2 చూసినంత కిక్ అయితే రాదు. బట్ స్టిల్ ఫ్యాన్స్ కి 1 టైం వాచింగ్ పక్కా. ఫైనల్లీ రేటింగ్ విషయానికి వస్తే నా రేటింగ్స్ 10కి 7. మనోజ్ బాజ్పాయ్, జయదీప్ అహ్లావత్ కోసం ఇది వర్త్. సో ఆల్ మై హీరోస్, ఇది నా క్విక్ రివ్యూ ఆఫ్ సీజన్ 3. మీరు చూసి ఉంటే మీ టేక్ కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీస్ బై గని. మళ్ళీ ఒక ఫ్రెష్ వీడియోతో వస్తా. ఓకే, బై బాయ్.